మా నాన్న చనిపోయింది కొబ్బరి చెట్టు పైన. అలా అయితే పీల్చుకుని పట్టుకోబోయని చెప్పడం ఎండిపోయిన కొబ్బరి మట్టనా? పైనుంచి పీల్చింది గంజాయిని, కానీ పట్టుకున్నది చంద్రుడిని. తర్వాత అమ్మ చెప్తేనే అర్థమైంది ఆయన ఎప్పుడు అలాగే చేస్తూ ఉంటారని. ఆ రోజు నుంచి మొదలైంది గంజాయి మీద నా కోపం. ఆ తర్వాత అమ్మా 1 సంవత్సరం తర్వాత బంధువులంతా కలిసి అమ్మని రైల్వే పనికి వచ్చిన హిందీ వాడికి పెళ్లి చేశారు. నన్ను వాళ్ళు ఆర్ఫనైజ్ లో ఫ్లోరస్ సిస్టర్ దగ్గర చేర్చారు. తర్వాత మా అమ్మ నాన్నలను చూసింది వీడి జానపద పాటల్లోనే. మొత్తానికి రాజా బయలుదేరాడు. రేయ్, నక్క పట్టుకున్నట్టు గంప చుట్టూ కొన్ని రెక్కలు వేయండి. అవును మస్తాన్, ఈ కోడి గంపని పల్లకిలాగా ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు? అది నేను సొంతంగా తయారు చేసిన ఒక తంత్రం. గంపతో ఎత్తుకొచ్చేటప్పుడు కోళ్ళు వోల్వో బస్ లో ఒక టూర్ కి వెళ్తున్న ఫీల్డ్ లో సైలెంట్ గా కూర్చుని ఉంటాయి. తర్వాత తడిగుడితో పట్టుకునేటప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్ కి వచ్చి స్నానం చేయడానికి దిగబోతున్నాం అనుకుని డీసెంట్ గా అరవకుండా మనకి సాయం చేస్తాయి. ఒకవేళ అరిచినా కూడా అది మన భాస్కర్ అన్న స్థలమే కదా, పాగలు కూడా అక్కడికి ఎవరు రారు. ఆయన్ని చూస్తే ఈ ఊరి వాళ్ళకి అంత భయమా? భయమే ఇంకేంటి. ఇంతకు ముందు ఈ స్థలం శ్మశానంగా ఉండేది. అయ్యో, భయపడే విధంగా ఏమి చెప్పవు ప్లీజ్. పాటకి తాళం వేయడానికి అక్కడి నుంచి మీరు తీసుకొచ్చిందేంటో ఒకసారి బాగా చూసుకోండి. ఓ మట్టికుండా? ఆహా, నేను ఇక్కడ నుంచే తీసా. సరిగ్గా చూడు. బట్టనెత్తి తల కంటించుకున్నది గాలికి ఎగిరిపోతుంది. దరిద్రులారా, నేను గాలికి ఎగరనిస్తానా? ప్రిన్సిపల్ రూమ్ కి రండి, నేనేంటో చూపిస్తా. కాలేజీ డేస్ లో చాలా మంచి మంచి విషయాలు జరగడం ప్రారంభించాయి. కాయల్ నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి మస్తానే మా అందరికి లీడర్. సాయంత్రం పూట అర్జున్ కాయల్ ఆట చూసి బెట్టు కట్టుకోవటమే మాకు ముఖ్యమైన పని. కోచ్ లేని టైంలో అన్నీ మస్తానే దగ్గరుండి చూసుకునేవాడు. ఎవరూ లేని మస్తాన్ని కాలేజీలో నిలబెట్టింది ఫాదర్స్ చేసిన పనే అది. అతని ఖర్చు మొత్తం చాలా సంవత్సరాలుగా భరిస్తూ వస్తుంది కాలేజ్ మేనేజ్మెంటే. వాళ్ళలో ఏ సమస్య వచ్చినా కానీ మస్తాన్ టీం మొత్తం ఐకమత్యంగా ఉండేది. క్లీటర్స్ టీమ్ని ఎప్పుడూ ఆడపిల్లలు తిడుతూనే ఉండేవారు. ఆ పగని మాపై చూపిస్తూ ఉంటారు. ఎప్పుడులాగే మేము మా రూమ్కి వచ్చేసాం. హాస్టల్ డేకి పేరు చేసుకోవడం కోసం వచ్చారు. అయ్యో అన్నాక కథాకాలి డాన్స్ అంటే ఏంటో నాకు తెలియదు. మళ్ళీ నీతో నేను ఆడిస్తాను రా. ఎవరెవరు పాటలు పాడాలి, ఎవరెవరు డాన్స్ చేయాలని ఫిక్స్ చేసేది నేనే. చెప్పింది మటుకు చేస్తే చాలు. నేను చెప్పినట్టు మీరిద్దరూ డాన్స్ చేయాలి. వీళ్ళకేం పని చెప్దాం? మేము ముగ్గురం డ్రామా ఆడతాం. యేసుని ఇరికించిన యువత మా చర్చిలో మేము చేసాం. ఈ డ్రామా అంతా మేము ఎప్పుడో చూసేసాం. బాగా యాక్ట్ చేస్తాం. ఇక మీదట మాకు అదొద్దు. ఇప్పట్లో వీడిని ఏ ప్రోగ్రాంలోనూ చేర్చుకోవద్దు. చివర్లో మనం యూజ్ చేసుకుందాం. నువ్వు మట్టుకు ఎందులోనూ చేరొద్దు. నీకు మా తరపున వేరే డ్యూటీ ఉంది.